ప్రియమైన విద్యార్థులారా శుభోదయం. శుభోదయం. ఆచార్య, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా, దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చరర్ లైన్ వేస్తున్నారు కదా సార్, పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య, అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. రామాయలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనాల ఆంజనేయులు వచ్చానండి. ఎందుకలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండలో చూసారుగా. చూశాను అయ్యా, లోపలికి వచ్చి చచ్చావలేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది? ఎవరది? ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జానాబెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? నీ అమ్మ కడుపు మాడ. నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడో అప్రాచుడు? వాడెవడో సైన్స్ గ్రూప్ అండి. ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు, మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో, నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య, మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు, ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎచటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తిభావం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు, అంచేత మీరు వెళ్ళిపోతే. నేను వెళ్ళిపోయేదును. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లఘు సంఖ్య తీర్చుకున్నట్టుకు పోయితరని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంలో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యముగా నుంచుము. చిత్తం ఆచార్య. అమ్మాయా, ఈ గిలగ్గాడి పీడ వదిలిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? పన్నెల్లో 10 కిలోలు వచ్చాయి కదా గురు, వెళ్ళి పార్టీ చేసుకుందాం. డే టైం పార్టీ అంటరా, నైట్ చేసుకుందాం. నైట్ అమ్మాయిలతో పార్టీ అది ఎలా కుదురుతుంది గురు? అవతల హాస్టల్ వార్డెన్ గాడు ఉంటాడుగా. అవునరా, వాడు అసలే డోబర్ మ్యాన్, కుక్కలా కాపలా కాస్తుంటాడు. ఉమెన్స్ హాస్టల్ వాచ్మెన్ సార్, బాయ్స్ హాస్టల్ వాచ్మెన్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఇటండి అంటే నీకేం కావాలి? రెడ్ వెల్స్ ఒకటి నీకు 4 ప్యాకెట్లు పాన్ పరాగ్, 10 బీర్ కావాలి. ప్యాక్ కావాలి, ఉందా? ఉందా? ఈ పీటర్ దగ్గర లేదంటూ ఏది ఉండదు. ఓర్ని మొత్తం సూపర్ మార్కెటే పెట్టేసావు కదయ్యా. పీటరా మజాక? అబ్బా, తొందరగా తీసుకెళ్ళండి అయ్యా, మళ్ళీ గౌడికి ఎదుగడ వచ్చేస్తాడు. అక్కడ గేట్ దగ్గర కాపలా కాయకుండా ఇక్కడ కేకర్తా పిసుకర్తా ఆ కర్రేదేదో అక్కడే కర్రచ్చుగా. పక్కనే లేడీస్ హాస్టల్ పెట్టుకుని అక్కడ పిస్సు కొడితే పిస్సు కొడతారు. సరే పదా. ఎక్కడికి? రైడింగ్ కి. రైడింగ్ కా? రైడింగ్ చేయడానికి ఇదేమన్నా లాడ్జింగా? మీరేమన్నా సూపర్ పోలీసా? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్దెన్ సులేమాన్. కమాన్. ఈ మధ్యన స్టూడెంట్స్ హాస్టల్లో సిగరెట్లు బీర్లు తెగ కొట్టేస్తున్నారంట. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏ సాలేగాడు వాళ్ళకి సప్లై చేస్తున్నాడో కనిపెట్టాలి. ఆవో. ఆ పాకుడేంటి? మీరేమన్నా మన్ను తినే చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారా? ఖమోష్. నడుచుకుంటూ వెళ్తే బోట్ల చప్పుడుకి స్టూడెంట్స్ జాగ్రత్త పడిపోతారు. నువ్వు కూడా పక్కుంటరా. అరే వీళ్ళంతా అచ్చబచ్చగా బుద్ధిగా చదువుకుంటున్నారు. అవునవును, కంబైన్డ్ స్టడీస్. ఆవో. రాబర్ మ్యాన్ వెళ్ళిపోయాడు, ఇంక మొదలరా. ఎవరు ఆడాలరా? నువ్వే ఆడాలి. ఏమేసావురా? డైమండ్ జాకి. దేకుతూనే ఉన్నా. ఈ దేక్ కాదరా, అక్కడికి దేక్. సిగరెట్లు తెక్కాలు చేస్తున్నట్టున్నారు సాలిగళ్ళు. పట్టదా పద. సిగ్నల్ వచ్చేసింది, ఆ డవర్ మ్యాన్ కూడా వచ్చేస్తున్నట్టు. దాచండి క్విక్. సూపర్ గా బచ్చా. ఇప్పుడు తుమ్
అరే ఇప్పుడు తుమ్మితే రేపు తుమ్ముతారండి. అదేంటి మాస్టారు అలా వచ్చి నిలబడిపోయారు? రైడింగ్ రైడింగ్ ఏం కాదు, రీడింగ్ రీడింగ్. మీరు సరిగ్గా రీడింగ్ చేస్తున్నారో లేదని సడన్ ఎంట్రీ ఇచ్చా. ఏంటి రూమ్ అంతా సిగరెట్ కంపు కొడుతుంది? సిగరెట్ కంప మా రూమ్ లోనా? ఎరా నీకేమైనా వస్తుందా? చిచి అసలు రావట్లేదే. మాస్టర్కి జలుబు చేసి నోస్ పనిచేయడం లేదవరా? హలో సౌండ్, నా నోసు ఐసు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఆ పగేంటి? ఏ క్యా హై? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్బార్ భక్తి హై. అంబికా. నువ్వు చుప్పురే. ఈ బత్తి సరే ఎక్కడో మందు వాసన వస్తున్నట్టుగా ఉందంటే. మంద అది బంద్ కదా, ఎక్కడ దొరుకుతాం సార్? బ్లాక్ లో. ఊరుకోండి సార్, కుక్కలా మీరు ఇంత స్ట్రిక్ట్ గా కాపలా కాస్తుంటారు. ఇక్కడ మందూరు అమ్ముతారు. మరి వాసన క్యా హై? ఎండు బాం నొప్పి హరించే బాం, నొప్పులు అన్ని మటుమాయం క్షణంలో ఉపశమనం. జెండు బామ్, జెండు బామ్, 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 బామ్. చూసారుగా, ఇక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి పని చూసుకోవాలి. ఇంకా మీరు చదువుకోండి. అలాగే సార్. ఏక్ బాత్ సునావ్, రేపటి నుంచి తలుపు గడ వేసే ఉంచండి. ఓకే సార్. రే సౌండ్, నువ్వు ప్రొసీడ్ అయిపో. ఈ టైంలో ఫోన్ మోగుతుందంటే ఎవరితో ఎవరి కోసం ఫోన్ చేసి ఉంటుంది. దేక్తా దేక్తా. ఇదేంటి ఫోన్ ఎత్తినా గానీ రింగ్ అవుతుంది? ఫోన్ ఎత్తగానే హలో అనాలి కదరా సాలే, తెలీదు? అబ్బా ఎందుకు తెలీదు? హలో, ఎవరు మాట్లాడేది? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్డెన్ సులేమాన్. ఏడ్చావు గానీ కోతులు నడిచే వాళ్ళ టోపు ఏమిటి, వృత్తులు పట్టే వాళ్ళ నిక్కర ఏమిటి? ఆటన్ గాడిని నీట్ గా ఉన్నాం తెలీదు? అబ్బా ఎందుకు తెలీదు? అది సరిగని నేను టోపీ పెట్టుకున్నానని నెక్కరేసుకున్నానని పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తున్నావు. నీకెలా తెలుసు? టెలిఫోన్ లో టెలివిజన్లు ఉంటారమ్మా టెర్రరిస్టులకి. మా టెర్రరిస్టా? అంటే నువ్వు టెర్రరిస్ట్? మామూలు టెర్రరిస్ట్ కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. నాకెందుకు ఫోన్ చేసావు? ఈ హాస్టల్లో బాంబు పెట్టాం, అది చెప్తామని. బాంబా? మామూలు బాంబు కాదురా బేవకూఫ్, మేడ్ ఇన్ శ్రీలంక బాంబు. శ్రీలంక బాంబులు, బొంబాయి బాంబులు ఇక్కడ ఎందుకు పెట్టారే బాబు? అది పేలడానికి, మీరు చావడానికి. పిల్ల బాంబులేంటయ్యా? ప్రాక్టీస్ కోసం. రేపు మినిస్టర్స్ మీటింగ్ లో పెట్టాలనుకున్నాం, అందుకని ముందుగా ఇక్కడ ట్రయల్ వేస్తున్నాం. నీతో సహా ఎంతమంది తెస్తారో చూద్దామని. పెట్టేదేదో అపోజిషన్ పార్టీ వాళ్ళ మీటింగ్ లో పెట్టచ్చుగా. అపోజిషన్ వాళ్ళంతా మా క్లోజ్ ఫ్రెండ్స్ రా, అందుకే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెడుతున్నాం. ఏమండి టెర్రరిస్ట్ గారు, నాకు ఇంకా పెళ్లి కూడా కలదండి. ఆ బాంబు ఎక్కడుందో వచ్చి తీసేయండి. సారీ కుదరదు, అది ఆల్రెడీ అంటుకుంది. మాస్టర్ అక్కడ ఎవరు సిగరెట్ కలుస్తున్నట్టారు, బోల్డ్ అంత పొగస్తున్నాయి. చూడండి సార్. బాబురే బాబు, ఇది సిగరెట్ కాదు, శ్రీలంక బాంబు. బచావ్ బచావ్. బాంబేండి మాస్టర్, బాంబేండి. మనం చంపడానికి టెర్రరిస్టులు బాంబులు పెట్టేశారయ్యా. అమ్మో బాంబు పెట్టారంట. పారిపోండి పారిపోండి. బచావ్ 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 బచావ్. సార్ సార్ ఏంటి సార్? బాంబు పెట్టారా? బచారు. ఆగండి మాస్టర్, ఒకవేళ మనం పారిపోతే మన లేడీస్ ఎవరు రక్షిస్తారు? అవును, ఎవరు రక్షిస్తారు? మనమే. ఎలా? ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒక్కొక్క ఆడపిల్లని రక్షించాలి. అలాగే. You bloody rascal! వాటిని వయ్యుండి తోటి వాటిని మీద అత్యాచారం చేస్తావా? అత్యాచారం కాదు మేడం. కాకపోవడం ఏంటి? నీతో పాటు బాయ్స్ ని కూడా రెచ్చగొట్టి మూకుమ్మడి మానభంగాలకు ప్లాన్ చేస్తావా? మేము లాక్కెళ్ళేది మానభంగాలు చేయడానికి కాదు మేడం, ప్రాణాలు కాపాడటానికి. ప్రాణాలా? మన హాస్టల్లో బాంబు పెట్టారు. బాంబా? ఆ. My God! పైగా రండి మేడం,
సైకిల్స్ జాగ్రత్తగా పరిగెత్తండి, పడిపోతారు. నెమ్మది అదరండి మేడం. వారిని చెప్పండి. ఏంట్రా? రండి మేడం, రండి. మేడం నా మాటనండి, నా మాటనండి. అమ్మో బాబు, కూర్చోండి కూర్చోండి. మేడం మూసుకోండి మూసుకోండి. అబ్బా బయట కదండి, చెవులు. అసలు బాంబు ఎక్కడుంది? ఆ పక్కనుంది. ఎక్కడ? అది ఆరిపోయినట్టుంది. ఆరిపోవడానికి అది ఏమైనా కొవ్వొత్తా? శ్రీలంక బాంబు ఆరిపోయినట్టు నటిస్తుంది అంతే. లేదండి, ఒత్తుండగానే ఆరిపోయింది. మీరు వెళ్ళి చూసిరండి. అమ్మో నేనన్ను, అది గ్యాప్ ఇచ్చి పేస్తది. అయితే నేనెళ్ళి చూసొస్తాను, మీరుండండి. వెళ్ళండి వెళ్ళండి. ఛీ! నువ్వు అసలు మొగాడువేనా? ఆహా. ఎందుకురా పుట్టావు మొగ పుట్టుక? ఏ లారీ కింద తలబెట్టి చావు ఏయ్, నన్ను తిడతా ఉంటా అని నేను తిట్టడం లేదండి. ఆ మేడం మిమ్మల్ని మనసులో అలా తిట్టుకొని ఉంటదే. దేనికి? దేనికా? చెరుగొడ్డులా మీరు పిరికి సన్నాసని. వెళ్ళండి, మొగాడిలా వెళ్ళి వనగాడిలా బాంబు సంగతి ఏంటో తెలుసుకోనండి. వెళ్తదేమరా? తేల్చి పోతారు, చరిత్రలో మిగిలిపోతారు. లేదనుకోండి, ఆ హీరోయిన్ మనసులో హీరోగా ఫిక్స్ అయిపోతారు. ఆ మేడం కైరో, మీరుండండి, నేను చూసొస్తాను. రిస్క్ ఏమోనండి. ఇలాంటి రిస్కులు నేను చాలా చూశాను. డోంట్ వరీ. ఈ మాన్ చచ్చిపోతే నా కోసం ఒక్క కన్నీటి బొట్టు ఖర్చండి చాలు. ఉఫ్ ఉఫ్, అలా అలా, ఉఫ్ ఉఫ్, అలా అలా, ఉఫ్ ఉఫ్, అలా అలా, ఉఫ్ ఉఫ్, అలా అలా. ఆ? నిజంగానే ఆరిపోయినట్టుగా ఉందే. ఆ! ఇది శ్రీలంక బాంబు కాదురా, బొబ్బర్లంక వంకాయ్. రేయ్, బద్మాషులారా, నన్నెచ్చి చెత్తరా. నిజంగానా? అవునే నా డాక్టరు, నిన్న గౌన్ లో చూస్తే ఆ మ్యారేజ్ సన్నిగాడు పిట్టొచ్చి కొట్టుకుంటాడు. అదేంటి మమ్మీ, పెళ్లి కొడుకు మూర్ఛరోగం ఉందా? అబ్బబ్బే, నీ బ్యూటీని చూస్తే దిమ్మ తిరిగి పడిపోతాడని మీనింగ్. దా, వాళ్ళంతా ఎయిటింగ్ లో ఉన్నారు. బెదరు ఏటోలప్ప, మ్యారేజ్ డాక్టర్ వచ్చింది చూస్తారా రే. కుతూహలమ్మక్కయ్యా, ఏటి చూరిసెట్రు? ఇదే మా డాక్టరు, మిస్ మేరీ, ఎంఏ బీడి. కూకో కుక్కు పర్లేదు. కూకమ్మా. ఉంటది ఏం చేస్తుంది? ముందుగా బిజినెస్ చేద్దాం అనుకుంది. ఇంతలోకి లేడీస్ హాస్టల్లో సీపు వాడనగా ఉద్యోగం వచ్చేసింది. నెలకి 3600 శాలరీ. సూపరు. మమ్మీ వారేం చేస్తారు? ఎవరో మా యేసుపాదం జగదాంబ సెంటర్ లో ప్యాసీలు వేస్తాడు. మా యేసుపాదం సైకిల్ షాప్ అంటే అంత ఫేమస్. కాదరా చెప్పరా? ఏమి చెప్పమందువు బిడ్డ? కొత్త బూట్లు కొనుక్కొని వేసుకుంటుని ఆ షాపు పాపి 1 7 1 9 నెంబర్లు గల బూట్లు ఇచ్చాను. 7 ఖర్చుచున్నది, 9 జారుచున్నది. ఏమి చేయవలైనా బోధపడట్లేదు. హల్లెలూయా మత్తయి సువార్త. ఆమేన్. ఏం బేబీ, యేసుపాదం గారు మీకు నచ్చారా? బాగా నచ్చారు. మమ్మీ వెంటనే నా ఫింగర్ కి రింగ్ తొడిగేయమని మమ్మీ. నో 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 నో, ఇప్పుడు రింగ్ తొడగరమ్మా. ముందు మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు చర్చ్ లో రింగులు తొడుక్కుంటారు. అది కాదు మమ్మీ, లేట్ చేస్తే డాడీ ఈ మ్యాచ్ కూడా చెడగొడతాడు. ఏడుసాడు, నీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా. అక్కియా, గుడ్డలు మార్చుకున్నా. అలాగే. ఏటోలప్ప, ఇప్పుడు ఇక్కడ గుడ్లిప్పియాల, లోపల డ్రాయర్ ప్యాచీలే. ఓ సన్నాసేదవా, గుడ్లు మార్చుకోవడం అంటే ఒంటి మీద గుడ్లు ఇప్పేయమని కాదు. మన కొత్త గుడ్లు వాళ్ళ చేతులు ఎడితే ఆ కొత్త గుడ్లు మన చేతులు ఎడతారు. అప్పుడైతే 2 కట్రాలు కూడా ఎట్టేమను, నా డ్రాయర్లను చిరుగుపని. డాయర్లు పెళ్లికిస్తాంలే బాబు. సైజు 96. అలాగే. అక్కియా, ఎక్స్చేంజ్ చేసుకుందావా? ఉండవమ్మా, బూటు కొరికేసి కాలు సలపురం పెట్టుచున్నది. హల్లెలూయా మత్తయి సువార్త. ఆమేన్. ఈయంత ఎట్టుకుంటే తెవలదు కానీ మీరు మార్చేసుకోండి. ఈడవుడక్కయ్యా పెదరాయి టైప్ లో ఎంట్రీ ఇచ్చేసినాడు. నీ కాబోయే మా ఆయన లెచ్చలేరు. అలాగా? ఆ. హలో అంకుల్. అసంట దూరముగా ఉండము. ఓసే ధూర్తులాలా, నేను ఇంట్లో లేని సమయం చూచి నా కుమార్తెను ఈ సుంటకిచ్చి వివాహం చేయ తలచితివా? ఏ తప్ప? తప్పున్నారా? పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ గిలకా గోవింద శాస్త్రి కుమార్తెను మాంసభక్షకుడు పరాయి మతస్థుడైన ఇతగాడికిచ్చి వర్ణ సంకరం చేయదలిచితివా? నీకంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మా జూలప్పని ఎలా మనవాడు? అదొక విషాద సంఘటన. ఓ వర్షం కురిసిన రాత్రి, సత్రతిల్ వరు రాత్రి అనే మలయాళ చిత్రం చూచి వచ్చుచుండగా
ఈ దరిద్రపు బాలిక వర్షములో తడుచుచు కడుదీనముగా నా కంటపడినది. ఇసుమంత జాలిపడి నా గొడుగు కింద కించి చోటిచ్చి తిని ఆ క్షణములు అతి దగ్గరగా ఓ పిడుగుపడినది. ఇంతలో నీ జూలప్ప ఎవ్వున కేకపెట్టి నన్ను కౌగలించుకున్నది. ఆ క్షణంలో నా చేతిలో గొడుగు జారినది, నా గుండె చెదరినది, చివరికి నా కొంప మునిగినది. మరి ఇంక ప్రాబ్లమే ఉంది. వర్షం వచ్చినప్పుడు మీ మేరీని కూడా తడిసిపోయి రెడీగా ఉండమను. నేను గొడిగేసుకెళ్ళి కొత్తాను, చోటిచ్చేస్తాను. ఛీ నికృష్టుడా, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. డాడీ గుమ్మంలోకి వచ్చిన బేరం చెడగొట్టుకు. ఈ ప్యాచీ లేస్ పదం నాకు బాగా నచ్చాడు. కాదనుకుండా మా పెళ్లి చేసే డాడీ ప్లీజ్. ఛీ, ఛీ, ఛీ. వదలము, వదలము. చూడమ్మా, నీకన్ని విధములా తగిన యోగ్యుడు, మన మతస్థుడు, మన కులస్థుడైన పిఠాపురం పిలక పాపయ్య శాస్త్రి గారి ఏకైక కుమారుడు పిలక గజపాల శాస్త్రిని ఎంపిక చేసి తిని. మీ గజపదానికి మా యేసు పదానికి ఏంటి తేడా? ఒకే ఒక్క పిలక తప్ప. నీకంత పిలకే మెయిన్ అనుకుంటే మా అప్ప సవరం కోసేసి నేను ఓ పిలకని తీసుకొచ్చేస్తాను. నోరు మూయ్. మరి ఒక మాట మాట్లాడినచో నీ నాలుగు చేరేదను. వెంటనే బయటికి పొమ్ము. ఏటి బాయ్ అలా కోపడతావు? శివ శివ, ఏమా సంబోధనము! మమ్ములను మా కుటుంబమును భ్రష్టు పట్టించగా ఏంటిది ఇది? ఇందాక నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అంత సీపుగా తీసి పారేస్తున్నావు ఏంటి? నా సంగతి తెలదనుకుంటాను. చూపు సిరిగిపోద్ది. ఏమిట్రా నీ చూపు తిరుగులేదు? అయ్యో, అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావగారు, అయ్యా, అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చితిరి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి తిని. ఏమది? మిలిటరీ హోటలా? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలెవరు, చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసము అమ్ముతాయేమిటండి? అవన్నీ నీచు పదార్థములు కదా. అవి ఏమిటో నిజము కాదా? నీచమేమున్నది బావగారు? ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి, లాండ్రీలు నడుపుచుంటిరి, చెప్పులు కుట్టుచుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తాంబూలాలు మార్చేసుకుందాం. నువ్వా? ఎర్ర బాయా, నేను చర్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడికి నా డాక్టర్ని ఇస్తానా? చస్తే ఇవ్వను. ఏ ఏ మా గజపదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. హ! మీ కోళ్ళ ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచీ లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్కి లేలంటూ లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచీ లేసు పాదవైతే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. రారా జూలీ, ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా? ఏంటి కన్నుగుట్టి పిలుస్తున్నారు? కంగ్రాట్స్ చెప్దామని. దేనికి? నీ పెళ్లి చెడిపోయిందట కదా, నాకు చాలా ఖుషిగా ఉంది. వాట్? నా పెళ్లి చెడిపోతే నీకు ఖుషిగా ఉందా? మరి ఉన్నది ఏంటమ్మో, నా ప్రియురాలు పెళ్లి చెడిపోతాను. ప్రియురాలా? ఎవరు? నువ్వే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే. షటప్! తారు డబ్బాలో ఉన్న నీకు, పౌడర్ డబ్బాలో ఉన్న నాకు ప్రేమ. నీ వయసేంటి, నా వయసేంటి? ఏయ్ పిచ్చి నా పగిలి, ప్రేమకి ఏజ్ బార్లు బ్లాక్ అండ్ వైట్లు అడ్డు కాకూడదు. ఆ మాటకొస్తే అమితాబ్ బచ్చన్ బ్లాక్, జయబాదురు వైట్, రజనీకాంత్ బ్లాక్, పల్లావిడ వైట్. అంతెందుకు, కృష్ణుడు రాముడు ఏం కొలరమ్మా, నాలాగా ప్యూర్ బ్లాక్ కాదు. అంచేత బ్లాక్ అండ్ వైట్ లా, డే అండ్ నైట్ లా, 2 in 1 లా మనం ఒక్కటైపోదాం. నోర్మొయ్! అసలు అద్దంలో ఎప్పుడైనా నీది నువ్వు చూసుకున్నావా? ఏంటి నీ మొహం! నాకేం తక్కువ? కొట్టానికి కళ్ళు లేదా, ముద్దెట్టని మూతి లేదా, ఊపడానికి కాళ్ళు లేవా, లేపడానికి చేతులు లేవా? అన్నీ ఉన్నాయి, అసలుదే లేదు. ఏంటి బుద్ధి! చూడు, ఇంకొకసారి ప్రేమ దోమ అన్నావంటే మర్డర్ చేస్తా.